ఓలా, ఉబరు ఇట్లాంటి పేర్లతో కూడా సైబర్ చీటర్స్ రంగంలోకి దిగారు. ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఓలా డ్రైవర్లు చెప్తున్నారనమాట. ఓలాకి సంబంధించి ప్రైవేట్‌గా నడిపేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే ఓలాకి సంబంధించి ఏదన్నా ఒక లింక్ వస్తుందంట. రాత్రి పూట్ల టైంలో పెడుతున్నారట ఆ లింకు. మా ఏరియాకి సో అండ్ సో దగ్గరికి వచ్చేయండి అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో మా ఆవిడ ఇంట్లో ఉంటుంది. నేను మీకు ఒక 5,000 వేస్తున్నాను, లేకపోతే ఒక 10,000 వేస్తున్నాను. మా ఆవిడకి ముందు అర్జెంటుగా ఒక రూ. 500, రూ. 1000 క్యాష్ ఇయ్యాలి. మీ దగ్గర క్యాష్ ఉంది అని చెప్పి అడుగుతారట. మీరు అందులో నేను 10,000 వేస్తాను. 9,000 ఇంట్లో ఇచ్చేసి రూ. 1,000 నాకు పంపించండి. ఇదే మా ఇంట్లో ఇచ్చేయండి రూ. 1,000. 9,000 మీ దగ్గర నాకు మళ్ళీ రిటర్న్ చేద్దురు కానీ ముందు నేను రూ. 1,000 ఇద్దాం అనుకున్నాను. గబక్కన 10,000 పడిపోయింది అని ఇట్టా చెప్తారట. ఇది దానికి ఆ కాపీ పంపిస్తారట. అది చూసిన తర్వాత వీళ్ళు మామూలుగా ఇంట్లో రూ. 1,000 ఇచ్చి ఈలోపు మనకి టైం పడుతుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో ఆగితే, ఈ డబ్బులు నాకేసేయండి అర్జెంటుగా, నేను వేరేది కొంటున్నాను, అర్జెంట్ 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 అంటారట. డబ్బులు వేసేస్తే ఈ డబ్బులు వెళ్ళిపోతే అక్కడ చూస్తే ఆ ఇంటి అడ్రస్లో ఎవరు ఉండరు. ఇట్లాంటి బుకింగ్లు అంటే ఓలా, ఉబర్ వాళ్ళను మోసం చేసి డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. దోచుకోవడం అన్నటువంటి దానికి రకరకాల చీటింగ్, సైబర్ చీటింగ్.